పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో నిర్వహించిన ఒక పోలీస్ ఆపరేషన్ పెద్ద ఎత్తున జరుగుతున్న డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ ను వెలుగులోకి తెచ్చింది. దక్షిణ దినేజ్పూర్, మాల్దా జిల్లాలకు చెందిన ప్రత్యేక పోలీసు బృందాలు, పోలీసు స్పెషల్ ఆపరేషన్స్ టీమ్స్ సహాయంతో మంగాల్ బారీ ప్రాంతంలోని ఒక ఫ్లాట్ పై రాత్రికి రాత్రే దాడి చేశారు. ఈ సోదాల్లో సుమారు 2.5 కోట్ల రూపాయల నగదు, అలాగే 90 లక్షల రూపాయల విలువ చేసే నిషేధిత దగ్గు సిరప్ బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. దాదాపు 20 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న పింటూ సర్కార్ అనే ప్రధాన నిందితుడితో పాటు మరో 2 పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో అరెస్టు అయిన ప్రముఖ స్మగ్లర్ మృదుల్ ఘోష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు, దర్యాప్తు అధికారులు ఈ తాజా ఆధారాలను సేకరించి నిందితుల ఆచూకీ కనుగొన్నారు. పింటూ సర్కార్ మృదుల్ ఘోష్ కు ముఖ్య అనుచరుడిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పట్టుబడిన భారీ నగదుకు మూలం ఏమిటి? ఆ ఫ్లాట్ ఎవరిది? ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ తో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే విషయాలపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. రాష్ట్ర సరిహద్దులు, అంతర్జాతీయ సరిహద్దులు దాటి సాగుతున్న ఈ డ్రగ్స్ రాకెట్ ను పూర్తిగా పట్టుకోవడానికి పోలీసులు సోదాలను మరింత తీవ్రతరం చేశారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ ఆపరేషన్ ను అంతర్రాష్ట్ర సరిహద్దు డ్రగ్ నెట్వర్క్ పై పడిన పెద్ద దెబ్బగా అభివర్ణించారు. సోషల్ మీడియా ఎక్స్ లో స్పందించిన ఆయన విజయవంతంగా దాడి నిర్వహించిన మాల్దా, దక్షిణ దినేజ్పూర్ జిల్లాల పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు. డ్రగ్స్ నేరాలు, అక్రమ సిండికేట్ల పట్ల తమ ప్రభుత్వం జీరో టాలరెన్స్ తో వ్యవహరిస్తుందని అన్నారు. తమ రాష్ట్ర యువతను కాపాడుకోవడంలో, అలాగే నేరాల రహితంగా ఉంచడంలో పశ్చిమ బెంగాల్ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో రాకెట్ ను పూర్తిగా అంతం చేసేందుకు విచారణ, తనిఖీలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ అక్రమ వ్యాపారంలో భాగమైన వారిపై ఎలాంటి దయాదాక్షణ్యాలు చూపేది లేదని ఆయన స్పష్టం చేశారు.